హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా ఆగ్రా పాన్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బూడిద గుమ్మడికాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటారు కదండి. ఇలా కొంచెం డిఫరెంట్గా ఆగ్రా పాన్ రెడీ చేసుకున్నాం రండి. ఇలా బూడిద గుమ్మడికాయని తీసుకొని నీట్గా కడిగేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని సగంలో సగం పార్ట్ తీసుకొని లోపల గుజ్జుంటుంది కదండి, అదంతా తీసేసి ఇలా సన్నగా ఎంత వీలైతే అంత పలుసగా కట్ చేసుకోవాలండి. ఇలా లేయర్లుగా ఒక్కొక్కటిగా అన్నీ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ అండి, గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసేసి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటిగా గుమ్మడికాయని ఇందులో వేసుకునేసి ఒకసారి కలిపి ఎక్కువసేపు ఉడకనీయకూడదండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసేస్తే సరిపోతుందండి. ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక 2 కప్పులు షుగర్ వేసేసి 1 కప్పు వాటర్ వేసుకొని ఇందులో కూడా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసేసి ఇలా బాగా కలపెట్టుకునేసి మనకు పాకము తీగ పాకం వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు ఉన్నియాలండి. ఇలా మనం పట్టి చూస్తే తీగలాగా వస్తుంది కదా. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఈ గుమ్మడికాయ లేయర్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. ఇందులోనే పాకంలోనే బాగా ఉడకనివ్వాలి. మొత్తం కలిసే విధంగా మొత్తం వేసేసి పైక జీరా అంతా ఇలా ఉడకనిచ్చి తీసి పక్కకు పెట్టుకోవాలండి. చల్లార్చాలి. ఇది చల్లారేలోపు కడాయి పెట్టేసి అందులో 1 లీటర్ వరకు చిక్కగా ఉన్నటువంటి పాలు తీసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు సైడ్స్ మిగడంతా ఉంటుంది కదండి, అది కూడా ఇందులోనే వేసుకుంటూ ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి. ఇలా కలబెట్టుకుంటూ ఉండి అందులోనే ఒక అరదబ్బా నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ వేసుకోవచ్చండి. వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇది కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఉంటే మనకు పాలు విరగడం స్టార్ట్ అవుతుందండి. ఇలా థిక్గా అయిన తర్వాత 1 కప్పు షుగర్ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కంటిన్యూస్గా అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి. కలుపుకుంటూ ఉంటే మనకి ఇది దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి పక్కకు పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకునేసి మనం ఆల్రెడీ పాకంలో వేసి పెట్టుకున్నాం కదండి గుమ్మడికాయ లేయర్స్ అంతా, అవి ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలో కోవా పెట్టేసి ఇలా మడిచేసి పైన లవంగంతో ఇలా పెట్టేస్తే సరిపోతుందండి. మిగిలిన అన్నిటి కూడా ఇదేలాగా అన్నీ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఆగ్రా పాన్ రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.